బరి తెగింపు అనేది ఎప్పుడో ఉండిపోయింది ఆర్కే గారికి. ఇప్పుడు ఎన్నికల రోజును కూడా అదే బరి తెగింపుతో కూడినటువంటి ఎడిటోరియల్ కాలం. మేలుకో ఆంధ్రుడ. తెలంగాణలో ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకంగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి వేరు. శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతున్నందున ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలో తాత్కాలిక తాయిలాలతో సంతృప్తి పడడమో అన్నది తేల్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌరులపై ఉంది. రాష్ట్ర విభజన రోజున ఏమైపోయినాయి ఈ నీతులన్నీ? ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు, దోపిడీదారులు, తెలంగాణ వాళ్ళ ఆకాంక్ష కరెక్ట్ అని చెప్పి ఆంధ్ర వాళ్ళని దోపిడీదారులుగా ముద్రేసి ఇవాళకి కూడా హైదరాబాద్లో ఉండి ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్కి కనీసం తన ప్రధాన కార్యాలయాన్ని కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని కానీ తీసుకురానటువంటి మనిషి ఆంధ్ర కోసం మొసలి కన్నీళ్ళు గారుస్తాడు అక్కడ కూర్చుని. అది విశేషం. ఆంధ్ర గురించి చెప్తూ ఉంటాడు ఆయన అక్కడ కూర్చుని. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం ఆగిపోతుంది, పోలవరం ప్రాజెక్టు మూలబడుతుంది, అభివృద్ధి అడుగంటిపోతుంది, అరాచకం ప్రబలుతుంది. ఇవి 2019 ఎన్నికల సందర్భంగా బాధ్యత గల మీడియాగా మేము చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. ఏమీ జరగలేదే. అమరావతికి బదులుగా విశాఖ రాజధాని, అద్భుతమైన రాజధాని